మీరు చేసింది ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి మీ ముందుకే వస్తుంది. చూడండి, దీనికి తేడాలు ఉండవు. మీరు దాసుడు కొడుకైనా సరే లేక కృష్ణుడి పుత్రుడైనా సరే, మీరు అనర్థాలు తలపెట్టడానికి ప్రయత్నిస్తే మీకు కూడా అనర్థమే జరుగుతుంది. చెడు కర్మలు చేస్తే వారికి చెడే జరుగుతుంది. శుభం కోరి యజ్ఞం చేస్తే శుభాలనే పొందగలుగుతారు. అదే అశుభమని అగ్ని పెడితే ఎంతటి వారైనా సరే కాలి బూడిదైపోతారు. గుర్తుంచుకోండి, ఎదుటివాడు మంచివాడా చెడ్డవాడా అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేదంటే వదిలే, అంతే. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి. అదే నిజాలు వినాలంటే అతనితో మాట్లాడండి. అర్థమైందనుకుంటా.